ఎస్పీ సాహెబ్ గారు మీ ఫెయిల్యూర్ వల్లనే ప్రాణాలు పోతున్నాయి. పైపెచ్చి ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా సెక్యూరిటీ కావాలంట. సార్ మా బాబాయిని చంపుకుంటే మీకెందుకండి? మా బాబాయిని మేము చంపుకున్నాం, అదే కదా సోషల్ మీడియాలో పెట్టింది. నేను ఏమంటానంటే రమేష్ గారు, మీరు అక్కడ కూర్చొని ఆ విధంగా మాట్లాడకూడదండి. అరే సత్య దూరం మాట్లాడతారు ఏంటండి? జరిగిన వాస్తవం ఏంది? మీరు మాట్లాడే విషయాలు ఏంటి? ఏమండి, గతంలో గండికోట అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ కొట్టుకుపోతే అక్కడ కూడా పరదా పట్టలు గ్రీన్ మ్యాట్లు వేసుకొని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇక్కడ కూర్చొని చూసి అడగటం మర్చిపోయాను. రమేష్ గారు టైం అండ్ అగైన్ అన్నారు, ఇనుప కంచెలు పెడుతున్నారని చెప్పేసి. ఎందుకు పెడుతున్నారు? ఏమండి, నేను దానికి చెబుతానండి. రోడ్డు మీద ఇనుప కంచెలు పాతున్నారు చూడండి. నాకైతే కనపడలేదు. నేనేమైనా మిస్ అయ్యానేమో అందుకని అంటున్నాను. ఎస్పీ సాహెబ్ గారు పెట్టారా? ఎందుకు పెడుతున్నారు చెప్పండి. ఏమండి నేను చెబుతానండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లల గురించి మాట్లాడేటప్పుడు ఒక పక్కన గ్రీన్ మ్యాట్ తో ఒక పెద్ద పట్టా కట్టారు. లోకేష్ గారు అప్పుడే పిలిచన్నారు, ఈ పరదా పట్ల కట్టం కానీ సిటీ కడితే మాత్రం అందుగురించి ఎనుప కంచెలు పెట్టారా? ఏమండి, నేను చెబుతున్నాను సార్ సురేష్ గారు, ఇనుప కంచెలు అనేది భారీ కేడ్లు అండి. ఎక్కడైనా మీటింగులు జరిగేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ముందర ముఖ్యమంత్రి గారికి సెక్యూరిటీ పరంగా గతంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగులు పెట్టినప్పుడు కూడా కట్టారు, భారీ కేడ్లు అంటారు. వాటిని చూసి ఊరికి ఏదేదో మాట్లాడితే ఎట్లా అండి? రోడ్ల మీద బారికేడ్లు పాతవలసిన అవసరం ఉంది. కనీసం ఆలోచించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు? బుర్రుందా లేదా? ఏం మాట్లాడుతున్నావు? మైండ్ ద లాంగ్వేజ్ ఒకటి ఇక్కడ క్లియర్. బహిరంగ సభలకి రహదారుల మీద వెళ్ళటానికి మాకు తేడా బాగా తెలుసు. నేను అన్నది ఏంటంటే, రహదారుల మీద వెళ్తున్నప్పుడు ఇంతకు ముందు పరదాలు కట్టినట్టు మీరేమన్నా ఇనుప కంచెలు పెడుతున్నారా? ఒక ఏమండి, ఇనప కంచెలు కడతాం కానీ బారికేడ్లు కానీ రోడ్ల ఎక్కడా కట్టిన సందర్భాలు లేవు. ఎక్కడ ఉంటే చూపిమనండి. ఊరకే ఏదో మాట్లాడాలి కాబట్టి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు. నేనేమంటానంటే పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు ఎక్కడండి అది? చూపిండి ఫోటో చూపి. నువ్వు ఫోటో చూపి. అరే ఆరోపణలు చేయటానికైనా కొంచెం ఉండాలండి, ఒక ఇంత ఉండాలి. మనం ఆరోపణలు చేసేటప్పుడు ఏమంటారండి, చూస్తారని చెప్పి విధానం కూడా లేకపోతే ఎట్లా? ఏం మాట్లాడుతున్నారు? నేనేమంటానంటే సురేష్ గారు, ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాలు గతంలో ఏదైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు గారికి ఎన్ఎస్సీ కమాండర్ ఉన్నారని ఈయన ఎస్ఎస్ఎస్ కమాండర్ అని ఒక తీసుకొచ్చారు. ఇది పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? 442 మంది లండన్ లో ఉంటారా? ఎవరు సొమ్మని ఉంటారండి? ఇందాక దేవాంశ్ గారు కనీసం నీకు రాజకీయ అవగాహన లేదు. కుటుంబ సభ్యులతో ప్రొటెక్షన్ ఉంటారు. అది లా వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు? కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? నీ దగ్గర విషయం అయితే కూర్చోవాలి. ఎందుకు ఊరకు అనవసరమైన మాటలు మాట్లాడతా? ఏం ఊరకు మాట్లాడతారు? అరే మీ బతుకులు మొత్తం ఫేక్ ప్రచారం పెట్టండి. ఏం మాట్లాడుతున్నారు? గఫూర్ గారు సాహెబ్ గారు ఒక్క నిమిషం ఆగండి.